ఒక క్రీడాకారుడిగా నా భారతదేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. రే 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 ఆపు, ఇక్కడ ఫుల్ యాడ్ అవసరమా? అరే బాబు, ఆ మందు సిగరెట్ గుట్కా జట్కా లాంటి అలవాటు ఉంటే మానేయండిరా, ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. హలో హలో చెప్పు. రే తాగుబోతు కదవా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏంట్రా ఇంతసేపు? పొద్దున్నే కాల్ చేసి ఎదవా అని తిడతావంటే, ఎదవా అంటే పెళ్ళం లేనుడు అని మీనింగ్ అంట, తెలుసా? ఈ సోదికి ఏం తక్కువ లేదు, కానీ అసలు నిన్న నైట్ మా నాన్నతో ఏం మాట్లాడావురా? తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొత్తం చెడగొట్టా. అమ్మని, అంటే నైట్ కాల్ చేసింది మీ నాన్న? నా ఎక్స్ వాళ్ళ నాన్న నెంబర్ కూడా మామ అని సేవ్ చేసుకున్నాను. మేబీ ఆ మామ చేసాడు అనుకుని ఏదేదో మాట్లాడా. అయినా నా గురించి అన్ని నిజాలా చెప్పమని చెప్పానుగా మీ నాన్నకి. ప్రతి శుక్రవారం మందు కొడతానని చెప్పలేదా? నీ అబ్బా, సిగ్గులేదరా నీకు ఇలా చెప్పడానికి? నేనెంతో కష్టపడి మా నాన్నని ఒప్పించి నీకు కాల్ చేపిస్తే లాస్ట్ మినిట్లో మొత్తం చెడగొట్టా. ఇక ఇది మనకి వర్కౌట్ అవ్వదు, కానీ ఇన్ని రోజులు నువ్వు ఏడిపించేవాడివి కదా నన్ను బ్రేకప్ అవుదామని. లైఫ్లో ఫస్ట్ టైం ఈ జనని నీకు బ్రేకప్ చెప్పబోతుంది. ఫైనల్గా నువ్వేమన్నా చెప్పాలనుకుంటే రేపు మన టైంకి కబ్బన్ పార్క్కి రా. బాయ్. హాయ్. ఇదేంటి, దీని ఫేస్లో అసలు ఏ రియాక్షన్ లేదు. ఇంకెలా కాదు, ఏదో ఒకటి అడిగేద్దాం. అంటే ఇప్పుడు బ్రేకప్ కన్ఫామేగా? అవును, తమరు కూడా ఇన్నాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇదేగా. అమ్మయ్యా, అయితే మా ఇంట్లో సంబంధాలు చూడమని చెప్తాను. ఇంకెన్నాళ్ళని చెప్పి సింగిల్గా ఉంటాం చెప్పు. రే, నిన్ను పీక పిసికి చంపేస్తా. వేరే ఎవరితో అయినా కమిట్ అయ్యా అంటే ఈ జన్మకి నువ్వు సింగిల్గానే ఉండాలి, నేను సింగిల్గానే బతుకుతా. కాదు కూడదు అని ఏ అమ్మాయినన్నా కన్నెత్తి చూసావో చంపి పారేస్తా. గుడ్ బై. దీనిలో నా సాగుకొచ్చింది. టార్చర్ రా దేవుడా. ఏంట్రా వాగుతున్నావు? అబ్బే అదేం లేదండి, ఇందాక మీరు వచ్చిన సబ్వేలో లైట్లు సరిగా పనిచేయట్లేదు. మీ ఫోన్లో టార్చ్ లైట్ బాగా పనిచేస్తుందా లేదని. అమ్మ, దీని పనులు చెవులు. యారా, మేమిద్దరం విడిపోయి 10 నిమిషాలు కూడా కాలేదురా, అప్పుడే తగలడ్డావా? ఏయ్, నేను నీ అంతరాత్మనరా, ఎప్పుడు రావాలో నాకు తెలుసు. అవును, ఏంటి విషయం? పాప వదిలేసిందా? అనుకున్నా. ఇంకెందుకు మరి లేటు, పదా బారుకు పోయి బాధపడదాం. అరే రే రే, ప్లీజ్ ప్లీజ్, నేను అసలే బాధలో ఉన్నాను. ఇప్పుడు కానీ బారుకు తీసుకెళ్ళామంటే ఎలా బిహేవ్ చేస్తాను నాకు తెలియదు. ఏడ్చాలా పదవాయి, నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఎన్నాళ్ళు అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి నాతో కూడా మాట్లాడటం మానేసావు. ఇప్పుడు అమ్మాయి కూడా పోయిందిగా, చెప్పు అసలు నీ బాధ ఏంటి, నీ ఆవేదన ఏంటి, అసలు ఏంటి ఇదంతా? చెప్పుకోవడానికే ఉంది. మా ఇద్దరు విషయం వాళ్ళ ఇంట్లో చెప్పాం.
అందరు అమ్మ నాన్నలాగే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అది సంగతి. అంతేనా? అంత సింపుల్గా చెప్తావేంట్రా? ఆ పిల్ల వదిలేసిపోయేంత దరిద్రం నువ్వేం చేసావు? నేనేం చేయక్కర్లా, దానంతటా అదే జరిగిపోతాయి. మన రాతే అంత చి. ఇదిగో నువ్వు అలా అన్నా అంటే నా నోమనించినట్టే. నేను వచ్చిందే నీ కష్టాలు తెచ్చడానికి. మొహమాట పడకుండా మొత్తం సిగ్గు లేకుండా చెప్పేసాయి. అసలు నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పరా బాబు. ప్రాబ్లం నెంబర్ 1, క్యాస్ట్. అంటే నీ లవ్కి క్యాస్టా ప్రాబ్లం? ఏ రోజుల్లో ఉన్నారా బాబు? రోజుకి కొన్ని 100 మంది చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్లు. అసలు ఈ రోజుల్లో అది ప్రాబ్లమే కాదు. ఏయ్ ఏంటి పారిపోయి పెళ్లి చేసుకుంటారు చూసావా? వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతుంది. ఏడు సేవలే, అలా అయితే ఈ పాటికి ఎప్పుడో లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళం. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ కావాలని అడిగింది నేను, ఇంట్లో వాళ్ళని ఒప్పించమని పంపించిందే ఆ అమ్మాయిని నేను. ఓహో, అయితే ఆ చెత్తడే తమరదే అనమాట. అయినా ఇదివరకు ఇట్లా లేరు కదా పేరెంట్స్ కూడా. ఏమన్నారంటే వాళ్ళ ఇంట్లో? ఏంటి బాబు, పేరెంట్స్ ఇదివరకు ఇట్లాగా లేరా? నువ్వెంత మంచి జాబ్ చేస్తున్నా, నువ్వెంత పెద్ద తోపు అయినా సరే, నువ్వు వేరే క్యాస్ట్ అని చెప్పిన మరుక్షణం వాళ్ళ రియాక్షను రిసీవింగు రెండూ తేడాగానే ఉంటాయి చెప్తున్నాడు. అయినా అదేందో స్వామి, నాకు ఒక విషయం మాత్రం అర్థం కాదు. సేమ్ క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ఆ పెళ్లి కొడుక్కి ఎన్ని లోపాలు ఉన్నా సరే వాళ్ళు మంచి వెతకటానికే ట్రై చేస్తారు. వాడికి బట్టనెత్తున్నా పొట్టున్నా ఆ జాబ్ సరిదైంది కాకపోయినా సరే వాళ్ళు ఉన్న మంచి కోసమే చూస్తూ ఉంటారు. అదే లవ్ మ్యారేజ్, వాడు వేరే క్యాస్ట్ అని చెప్పు, వీడికి జాబ్ ఉన్నా సరే, వీడు అందగడైనా సరే, వీడికి క్యారెక్టర్ ఉన్నా సరే ఎన్నీ పట్టం అనమాట. ఎందుకంటే వీడు లవ్ చేశాడు, అందులో వేరే క్యాస్ట్, సో ఖచ్చితంగా ఏదో చెడు ఉంటుంది అని గుచ్చి గుచ్చి వెతుకుతారు. అసలు ఏముంటుంది స్వామి క్యాస్ట్లో? 2 రోజులు స్నానం చేయకపోతే ఎవరి దగ్గరైనా వచ్చేది కంపేగా. వీడు మా క్యాస్టే అని చెప్పేసి వీడి దగ్గర సుగంధ స్మెల్ ఏమన్నా వచ్చిద్దా? ఎందుకురా నవ్వుతున్నావు? ఏమంత కామెడీగా ఉందని ఇప్పుడు? అది కాదు బ్రదరు, నీకు కూడా పైన రాలిపోవడం స్టార్ట్ అయింది, ముందు వెనక పెరుగుతుంది. నువ్వు వేరే వాళ్ళ బట్టనెత్తి గురించి పట్టు గురించి మాట్లాడితే నవ్వు వస్తుందిలే. హలో, ఇది బైక్ మీద తిరుగుతూ హెల్మెట్ వాడటం వల్ల పైన పోతుంది. అన్ని టెన్షన్స్ వల్ల ఈ మధ్య ఎక్సర్సైజ్లు మానేసాను, అందుకే ముందు వెనక పెరుగుతుంది. అయినా నేను చెప్పేదంతా వదిలేసి ఇట్లాంటివి మాత్రం భలే పెట్టుకుంటావురా నువ్వు. మరి నువ్వేమన్నా మాట్లాడు, పొట్ట గురించి మాట్లాడితే అవతల వాళ్ళ మనోభావాలు హట్ అవుతాయి. మరి అది ఉండదు ఏమనుకుంటావు? ఏడు సేవలే. ప్రాబ్లం నెంబర్ 2, ఇంట్లో ఉండే ముసలి బామ్మలు, పక్కింటి అమ్మలక్కలు. ఏంటి, ఇంట్లో ఉండే బామ్మలు పక్కింటి అమ్మలెక్కలు ప్రాబ్లమా? ఇది కూడా ఒక సమస్య అంటారా నీకు? నీకు తెలీదురా బాబు, వీళ్ళు చాలు కొంపలారిపోవటానికి. అసలు ఈ ఆడవాళ్ళు ఇచ్చే సలహాలు ఎట్లా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్. ఆ పెళ్లి కొడుక్కి తాగుడు అలవాటు ఉందని చెప్పేసి ఎవరో ఒకరు చెప్పారనుకో, అప్పుడు ఈ ఆంటీస్ రియాక్షన్ ఎట్లా ఉండేదో తెలుసా? అయినా ఈ రోజుల్లో తాగటం అఫిషియల్ అయిపోయిందిలే అమ్మాయి. పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళంతా అప్పుడప్పుడు కొలీగ్స్తో తాకపోతే అది కూడా నా మూసే అని అంటారు. అదే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరినో లవ్ చేసిందని, వాడికి అప్పుడప్పుడు తాగటం అలవాటు ఉందని తెలిసిందనుకో, ఏడ దొరికాడమ్మా ఈ తాగుబోతు సచ్చినోడు, ఇంకెవడు దొరకలేదా నీకు ప్రేమించడానికి, మన పరువు తీసింది ఈ పిల్ల అని నాన్న. ఎందుకు లేరా బాబు లేడీస్ సంగతి, వచ్చి కొట్టిన కొడతారు. ప్రాబ్లం నెంబర్ 3, ఈ సభ్య సమాజం నన్ను అర్థం చేసుకునే విధానం. అయినా ఏం అర్థం చేసుకోవాలరా నిన్ను? అరేంజ్డ్ మ్యారేజ్లు, సేమ్ క్యాస్ట్లో పెళ్ళిళ్ళు అసలు వేస్ట్ లాగా, లవ్ మ్యారేజ్ ఏదో పెద్ద గొప్పలాగా మాట్లాడుతున్నావు. నేనెక్కడన్నానరా అరేంజ్డ్ మ్యారేజ్లు వేస్ట్లు అని చెప్పేసి? మన ఫ్రెండ్స్ అంతా బాగానే ఉన్నారు కదా, సేమ్ క్యాస్ట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. అయినా నేను లవ్ మ్యారేజ్ కూడా గొప్ప అని ఎక్కడ చెప్పలేదే నేను. ఏదో స్టేట్మెంట్లు పాస్ చేయకు. అయినా లవ్ ఏంట్రా లవ్? ఓ అదే కదా, ఆ పార్కుల్లో తుప్పల్లో తిరుగుతూ ఫోనుల్లో గంటలు సొల్లేసుకుంటూ, అదేంటి చిన్ను బుజ్జి కన్నా బంగారం అని చెప్పేసి అతి ప్రేమ చూపిస్తారు చూసావా, దాన్నే నువ్వు లవ్ అంటుందే? నువ్వు దాన్నే కనుక లవ్ అనుకుంటే నాది అసలు లవ్వే కాదు. అలాంటి దరిద్రమైన లవ్తో నన్ను కంపేర్ చేయి మాకు. ఏదో మా రిలేషన్కి వేరే పేరు లేక, వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమయ్యేలా చెప్పలేక ఆ దరిద్రమైన లవ్ అనే పదాన్ని నేను వాడుకుంటున్నాను, కానీ అస్సలు ఆ లవ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఇప్పుడు మా రిలేషన్ని పెళ్ళి కాని భార్యాభర్తలు అని పిలవడం అయితే ఓకే, ఏమంటావు? ఓర్ని, నువ్వు ఇందా నుంచి ఓతే గిజ్జుకుంటుంటే లవ్ అంటే నీకు అంత రెస్పెక్ట్ ఏమో అనుకున్నా. చివరికి నీకు లవ్ అన్నా లవర్స్ అన్నా కూడా ఇష్టం ఉండదు అనమాట. అలాంటప్పుడు మరి అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఎందుకురా అంత నెగిటివ్గా ఉన్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు బ్రదరు. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం, లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఇష్టమే. కానీ నాకు నచ్చని ఏంటంటే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్న ఒక పద్ధతి ఉంది, అది నాకు నచ్చదు. రా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాబ్లం నెంబర్ 4, పెద్దోళ్ళు సెట్ చేసే పెళ్లి ప్రాసెస్ మీద పెరిగిన అసహ్యం. ఇప్పుడు మనకు చెల్లి ఉందనుకో, మనకులాగే దేవుడు దానికి కూడా కొంచెం అందం తక్కువ ఇచ్చాడు అనుకో. దానికి పెళ్లి సంబంధాలు చూసే ప్రాసెస్లో ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చేసి బాగా సూపర్గా ఉండే అబ్బాయి అండ్ మంచి జాబ్ ఉన్న అబ్బాయి ఫోటో ఒకటి తీసుకొచ్చి మన చెల్లికి చూపిస్తే వాడు మన చెల్లికి బాగా నచ్చాడు అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాం, దీని ఫోటో వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తాం. ఫోటో చూసి మనం నమ్మలేములే, ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి పెళ్లి చూపుల పేరుతో ఇంటి దాకా వస్తారు. ఇంటి దాకా వచ్చి మనం ఇచ్చిన కాఫీ టిఫిన్లు తిని తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళేసి తర్వాత చెప్దామని చెప్పేసి అమ్మాయి నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేసి దొబ్బేస్తారు. మనం మహారాణిలాగా పెంచిన అమ్మాయిని ఎవడో ఒక గొట్టంగాడు షోకేస్లో బొమ్మను చూసినట్టు చూసి రిజెక్ట్ చేసిపోతే అమ్మాయి ఫీలింగ్స్ ఎంత హర్ట్ అవుతాయి. ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నీకు నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉందనుకో. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి ఏమో చండాలంగా ఉంటాడు, కానీ వాడిది మంచి గవర్నమెంట్ జాబు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమైనా కన్విన్స్ చేస్తారో తెలుసా అమ్మాయిని? అందం ఏముందిలే అమ్మా, అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, నేను చాలా బాగా చూసుకుంటాడని చెప్పేసి అమ్మాయిని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఇప్పుడు అదే అమ్మాయి అదే అబ్బాయిని ఒక లవర్ లాగా ఇంట్రడ్యూస్ చేసి వాడు వేరే క్యాస్ట్ అని చెప్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎక్కడ దొరికాడే ఈ చండాలు పడని చెప్పేసి వాళ్ళే తొక్కేయడానికి ట్రై చేస్తారు. ఇట్లా ఏడిసింది మన సిస్టం. సరే, అమ్మాయి తరపోళ్ళు అన్నా అట్లా ఉన్నారనుకుంటే అబ్బాయి తరపోళ్ళు ఏమో తక్కువ. ఒక అమ్మాయిలో ఉన్న లోపాలను చూపించేసి వీళ్ళు కట్నం ఎక్కువ అడుగుదామని చూస్తుంటారు. అమ్మాయి నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, లావుగా ఉంది, ఇవన్నీ వంకలో. నిజంగా అదే అమ్మాయిని ఆ అబ్బాయి బయట ట్రై చేసి పడేయాలంటే నానా రే బూతురొద్దు, నానా తంటాలు పడాల్సి వస్తుందని చెప్తున్నాను రా, దట్టి మైండెడ్ ఫెల్లో. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అసలు పెళ్లి చూపులనే కాన్సెప్ట్ తీసేసి పాత రోజుల్లో లాగా స్వయంవరం అని ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఏయ్, నైస్ ఐడియా. అప్పుడు తెలుస్తుంది ఎవరి టాలెంట్ ఏంటో, తొక్క తెలుస్తుంది. మళ్ళంటే డిఫెక్టెడ్ పీసులన్నీ రిజెక్ట్ అవుతాయి. ప్రాబ్లం నెంబర్ 5, పెరుగుతున్న వయసు మరియు ఫుడ్ కష్టాలు. అసలు పెళ్ళి అని అమ్మాయిలు గోల్ పెడతారు, కానీ నువ్వేంటి బ్రదర్ రివర్స్లో హడావిడి చేస్తున్నావు? అంత తొందరగా వచ్చింది నీకు అలానే ఉంటుందిరా. ఒకసారి ఊరేడు చూడు, ఇంట్లో వాళ్ళకేమో అర్థం కాదు మనం ఎందుకు పెళ్ళి లేట్ చేస్తున్నాము. ఇంకా రిలేటివ్స్కి ఏమో ఫుల్ ఎక్సైట్మెంట్, వీడు ఎలాంటి పిల్లలు పట్టుకొస్తాడా అని. ఏదో మన పర్సనాలిటీ చిన్నవి కాబట్టి ఏజ్ ఫేస్లో కనపడట్లా, ఇంకొన్నాళ్ళు అయితే ఏజ్ ఫేస్లో కనపడుతుంది. అప్పుడు అడుక్కున్నా కూడా ఎవడో పిల్లనేది. అసలు ఇంకెన్నాళ్ళు చెప్పి ఈ పీజీ బతుకులు, హాస్టల్ ఫుడ్లు చూడు, చెత్త చెదారం. సేమ్ క్యాస్ట్ అనే ఒకే ఒక్క ట్యాగ్ లైన్ వేసుకొని మనకంటే దరిద్రులు మనకన్నా ముందు పెళ్లిళ్ళు చేసుకొని తిరుగుతూ ఉంటే దీని అమ్మ కడుపు రగిలిపోతుంది. అసలేంటి మనం చేసిన తప్పు? మనకు మాత్రం ఉండదా అలా వండిన క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి పోవాలని? ప్రాబ్లం నెంబర్ 6, ఎవరికి నచ్చినట్టు వాడు నా క్యారెక్టర్ మీద ఎదవ జడ్జిమెంట్లు పాస్ చేయటం. బ్రదరు, నువ్వు ఫీల్ అవ్వను అంటే నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఫీల్ అవ్వవుగా? నేను ఫీల్ అవుతాను అన్నంత మాత్రం నువ్వేమన్నా ఆగుతావా? ఆగోగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో నీతో లేచిపోవటానికైనా రెడీ, నీకోసం ఏం చేయటానికన్నా రెడీ ఏంటి నాకు తెలిసినంత వరకు. పైగా ఆ అమ్మాయికి పెళ్ళి కావాల్సిన అక్కా చెల్లెళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు హ్యాపీగా లేచిపోయి పెళ్లి చేసుకోక ఏంది సామి ఇది? ఒప్పించటాలు, బతిమలాటాలు, వెయిట్ చేయటాలు. ఇప్పుడు అర్థమైంది, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కట్నం వస్తుందని కదా. ఏ దొంగ చెప్పు.
నీ తాగుబోతూ అంతరాత్మబుద్ధి పోనిచ్చుకోలేదు. నేను ఆలోచిస్తున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించిరా. ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సిన అక్కా చెల్లెలు లేకపోవచ్చు, కానీ అమ్మాయి ఇంటి చుట్టూ అండ్ వాళ్ళ రిలేటివ్స్లో అంత చిన్న చిన్న ఆడపిల్లలు. రేపు ఆ పిల్లలు జనని పేరెంట్స్ని కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కానీ జనని ఎక్కడికి వెళ్ళిందని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? జాబ్ కోసం అని సిటీకి పంపిస్తే అక్కడ ఎవడో ఒక ఎదవతో బాగా తిరిగి లేచిపోయి వాడినే పెళ్లి చేసుకుందని చెప్పాలా? ఇలాంటి చెత్త ఎగ్జాంపుల్ మేము నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబుల్ని ఎవరో చులకన చేసి మాట్లాడినప్పుడు నాకు ఎక్కడో కాలుద్ది. ఇంకా ఊర్లో జనాల సంగతి తెలిసిందే. వీళ్ళ చుట్టూనే ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్ ముసుగుల్లో, కొంతమంది రిలేటివ్స్ ముసుగుల్లో వీళ్ళు ఎప్పుడెప్పుడు పడిపోతారా నవ్వుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఒకవైపు జాలి చూపిస్తున్నట్లే చూపిస్తూ సూటిపోటి మాటలతో గుచ్చి చంపేస్తారు కొంతమంది. ఒకడొస్తాడు, ఏమయ్యా రావయ్యా, నీ కూతురు ఎవడో వేరే కష్టాడితో లేచిపోయిందంటగా, అందుకేనయ్యా నా కూతురుని చదువైపోగానే పెళ్లి చేశాను, ఆడపిల్లని జాబ్ కోసం పంపించకూడదయ్యా అని ఎదవ సలహాలు ఇస్తాడు. వీడికి తెలియదు వాడి కూతురు ఎంతమందితో తిరిగిందో పెళ్లికి ముందు. ఒక్కొక్కళ్ళ చరిత్ర బయటికి లాగితే దీనమ్మ అందరి కాపురాలు రోడ్డున పడతాయి. మళ్ళీ ఇంకొకడు వస్తాడు, అమ్మయ్యా వీడి కూతురు లేచిపోయింది, నా కూతురు సేఫ్, అదొక సాటిస్ఫాక్షను. మళ్ళీ ఇంకో రకం ఉంటారు, వాడి కూతురు ఆల్రెడీ ఇంకెవడుతున్నా లేచిపోయింది అనుకో, అమ్మయ్య నాకు తోడు ఇంకొకడు దొరికాడు. ఇలాంటి సుత్తి బ్యాచ్ అందరికీ నేను వాళ్ళ పేరెంట్స్ని బలి పశువులు చేయాలని అనుకోవట్లేదు. నిజంగా ఒక మనిషి మంచి కోరే స్నేహితుడైనా బంధువైనా ఏమనాలో తెలుసా? అమ్మాయి అబ్బాయి ఇద్దరు లక్షణంగా ఉన్నారు, మంచి జాబులు చేసుకుంటూ ఉన్నారు, ఇంకేం కావాలి, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు కదా, వాళ్ళని అలా వదిలేయండి అని చెప్పాలి. అంతేగాని కొంతమంది కుక్కలు ఎప్పుడెప్పుడు పక్కనోడు నాశనం అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి, కొంతమంది కుక్కలు మాత్రమే. అలాంటి కుక్కలకి నేను అవకాశం ఇవ్వకూడదంటే ఈ పెళ్ళి జనని వాళ్ళ నాన్న ఇష్టంతోనే జరగాలి. ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి జరగాలి. ఆయనే ఒప్పుకోవాలి వీడు నాకు మంచి అల్లుడు అని. ఒక అమ్మాయిని లేపుకొని పోయి పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. మనమే వెతికినా కూడా ఇలాంటి కుర్రాడు మన అమ్మాయికి దొరకడు అని వాళ్ళ అమ్మ నాన్న చేత చెప్పించడమే గొప్ప. రేపు ఎవరైనా ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తన ప్రేమ గురించి చెప్తే ఆ పేరెంట్స్ నన్ను ఒక మంచి ఎగ్జాంపుల్గా చూపించాలి. ఆ జనని ప్రేమించింది కదా, అలాంటి కుర్రాడైతే మేము ఒప్పుకునే వాళ్ళం అని నన్ను ఒక గుడ్ ఎగ్జాంపుల్గా చూపించినప్పుడే మనం సక్సెస్. ఇందాకేమన్నా కట్నం కోసం నేను అరేంజ్డ్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నానా? నేను నిజంగా డబ్బు గురించి ఆలోచించేవాడిని అయితే ఈ పాటికి జనని లేపుకుపోయి పెళ్లి చేసుకొని ఆస్తి కోసం దాని చేతే వాళ్ళ అమ్మ నాన్న మీద కేసు పెట్టించేవాడిని. జనని నా కోసం అది చేయడానికన్నా రెడీగా ఉంటుంది. కానీ అలా చేస్తే నేను మనిషినే కాదు, అలాంటి బతుకు కూడా నాకు అక్కర్లేదు. కావాలంటే వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కాకుండా ఏదైనా అనాథ శరణాలయానికి రాసి చేయమని చెప్పు, వాళ్ళిద్దరిని మాతో వచ్చేయమని చెప్పు. మేమిద్దరం ఏదో ఒక జాబ్ చేసి చచ్చే వరకు వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటాం, చాలా బాగా. ఇక వాళ్ళ పేరెంట్స్ని ఆలోచించుకోమని చెప్పాలి. వాళ్ళు వెతికే పెళ్లి సంబంధాలు ఎవడైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కేవలం జననీ కోసమే వచ్చేవాడు ఎవడుంటాడు? ఇది వాళ్ళకి ఎలా అర్థమయ్యాలో చెప్పాలో ఇప్పుడు నాకైతే అర్థం కావట్లేదు. గుండెల్ని పిండేసావు బ్రదరు. అయినా ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పొచ్చుగా, ఈ పాటికి పెళ్ళికి ఒప్పుకొని ఉండేవాళ్ళు. నీలో నువ్వు దాచుకుంటే అసలు పని ఎట్లా జరుగుద్ది? నాకు అంత టాలెంటే ఉంటే అందరినీ వదిలేసి నా అంతరాత్మతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను రా? నేను ఇలా ధైర్యంగా మాట్లాడేది ఇద్దరితోనే, ఒకటి నీతో, రెండోది జననీతో. అయినా నా పద్ధతి జననీకే చాలాసార్లు నచ్చదు. నాకేమో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం అలవాటు. అదేమో తెగ తిడతాది, పబ్లిక్ ప్లేస్లో అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు అంత బలుపా అని. అరే నాకు అలా కూర్చోవటం కంఫర్ట్ రా బాబు, దానికి నన్నే చేయమంటావు? ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, నేనేం మాట్లాడుతానో నాకే అర్థం కాదు కొన్నిసార్లు. అండ్ నేను మాట్లాడే ప్రతిదీ కొంతమంది పొగరుగానో బలుపుగానో తీసుకుంటారు. ఇంకేం మాట్లాడతామని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో నేను. సరిపోయింది. సరే ఇప్పుడు ఏమంటావు? జనని చెప్పినట్లు ఎవరి దారి వాళ్ళదేనా? ఇంక వేరే ఆప్షన్ ఏం లేదా? అదే ఆలోచిస్తున్నాను రా. జననితో బాగా అలవాటు పడిపోయాను. ఇంక వేరే వాళ్ళతో లైఫ్ అంటే ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసి జననినే మళ్ళీ వస్తుంది చూడు. ఇన్ని రోజులు బ్రేకప్ అని చెప్పేసి నేను ఏడిపించేవాడిని. ఫస్ట్ టైం తనే చెప్పిందిగా,
కానీ దానికి కూడా సాటిస్ఫై చేద్దాం. నువ్వు కాస్త తినటం తాగటం ఆపుతావా? నా బాధలో నేనుంటే నువ్వు ఒకడివి. హలో, నేను నీ అంతరాత్మని. నీలో ఉన్న ఫీలింగ్సే నాలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు నీకు ఆకలేస్తుంది, తాగాలనిపిస్తుంది, కానీ ఏదో పెద్ద లవ్ ఫీలింగ్ లాగా షో చేస్తున్నావు. నీ రే జర్నీ మెసేజ్ రా, కలుద్దాం ఉంటుంది. ఇక్కడికే వస్తుందంట. నేను చెప్పానా అదే మళ్ళీ వస్తుందని? అబ్బో, ఇంక నీ షోలో ఆపలేంగా. ఏడు షోలే కానీ ఇంకేంటి మరి సంగతిలో? ఇంక నువ్వు బయలుదేరొచ్చు అనుకుంటా. రే నన్ను వెళ్ళమంటున్నావా? ఇన్ని రోజులు నేనేరా నీ దగ్గర ఉంది. అయినా నీ మంచి కోసమే చెప్తున్నా. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. చక్కగా ఉండు, రన్అవుట్ అవ్వద్దు. చూడు మిస్టర్ ఆత్మారావు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఇంక తమరు బయలుదేరొచ్చు. ఎవడ్రా ఆత్మారావు? అడ్డమైన పేర్లు పెట్టామంటే పగిలిపోద్ది. నాకంటూ దిన అని ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ అంటే కొంతమంది పాపల్లో క్రేజ్ ఉంది. ఏమన్నా తిడదామంటే దేవుడి పేరు పెట్టుకున్నావు, కృష్ణ అని. అసలు లవ్ అంటే ఇష్టం లేదంటూనే అమ్మాయి రంగాల్ని అంతరాత్మని మోసం చేస్తున్నావు కదా. నిన్ను పిలవాలరా ప్రేమారావు అని. వద్దు బాబు వద్దు. ఆ దిన అనే క్యారెక్టర్ యాటిట్యూడ్ వల్ల నేను మిస్ అయింది చాలు. ఇలా కృష్ణలాగా కూల్గానే ఉంటా. ఇంకా వెళ్ళమ్మా వెళ్ళు, పాపొచ్చే టైం అయింది. మాకేంటి సోది, వెళ్ళు. వెళ్తా. అంతరాత్మని మోసం చేసుకున్నాడు ఎవ్వడో బాగుపడలేదు. ఇదిగో ఇది వచ్చేసింది. ఇదిగో వాడితో కాస్త జాగ్రత్త. ఏదో రోజు నిన్ను కూడా వదిలేస్తాడు. దీనికి వినపడదు. ఎవరో బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చినట్టో. లాస్ట్ 2 times మీ హీరో మూవీస్కి నేనే తీసుకెళ్ళా కదా. రేపు జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అట. రేపు నువ్వే తీసుకెళ్ళు నన్ను. జనని, నీకు విషయం చెప్పనా? నీకు అస్సలు సిగ్గులేదు. నీ అబ్బా ఓన్లీ పాపమని వచ్చి తిరిగి మాట్లాడితే నాకు సిగ్గులేదంటావా? ఏ ఫేస్ మీద కొట్టదు చెప్తున్నా. చిన్నపిల్లని చేసి నన్ను కొట్టం కాదే. పోయి మీ నాన్న నొప్పించుకో. ఉండు కొట్ని నన్ను చెయ్యి అడ్డుపెట్టి, నాకు తగిలిద్ది. కొట్ని.